హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైబర్ షారో. నాకు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అన్న మా బ్యాంక్స్ ఫ్రీజ్ అవుతున్నాయి, మేము ఏమీ చేయకముందే బ్యాంక్స్ ఫ్రీజ్ అవుతున్నాయి, ఎందుకు ఒక వీడియో చేయమని చెప్పారు. సో దానికి సింపుల్ ఒకటే ఆన్సర్. ఇప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ వాడుతున్నారో, మీ ఒకవేళ మనీ ఫ్రీజ్ అయితే ఒకసారి అక్కడికి వెళ్ళేసి బ్యాంక్కి వెళ్ళేసి అడగండి, మనీ ఫ్రీజ్ అయ్యాయి, ఎందుకు అయ్యాయి. సో వాళ్ళు చెక్ చేసి ఒకటే ఆన్సర్ చెప్తారు, సైబర్ క్రైమ్ అనేది ఫ్రీజ్ చేశారు అని. ఎందుకు అంటే వాళ్ళకి రీజన్ తెలియదు. వాళ్ళు సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళేసి కంప్లైంట్ రేజ్ చేయమని చెప్తారు. సో ఇక్కడ మీరేం చేయరు, మీ ఇష్యూ మీ దగ్గర నుంచి రాదు, కాకపోతే మీకు మనీ ఎక్కడి నుంచి పడ్డాయి అనేది క్వశ్చన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మనీ ఫార్వర్డ్ చేశాను అని అంటే, నేను ఒకవేళ ఆ మనీ సంపాదించింది బెట్టింగ్ యాప్స్ నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైనా సరే మనీ లాండరింగ్ అయినా కానీ ఫ్రాడ్ చేసి నేను ఆ మనీ సంపాదిస్తే ఆ మనీని నేను మీకు ఫార్వర్డ్ చేసినట్లయితే, సో ఇక్కడ నా బ్యాంక్ ఫ్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ నేను ఆ మనీ మీకు ఫార్వర్డ్ చేసినందుకు మీ బ్యాంక్ కూడా ఫ్రీజ్ అవుతుంది. సో కాబట్టి మీకు మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి అనేది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు ఈ మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకోవడం ఎలాగా, అది ఎవరి వల్ల కాదు తెలుసుకోవడం. అది ఎలా అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెట్టింగ్ యాప్లో మనీ పెట్టాను, నాకు ప్రాఫిట్స్ వచ్చాయి. నాకు ఆ మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు బిట్కాయిన్స్ తోటి మనీని బిట్కాయిన్స్ నుంచి నార్మల్ మనీగా కన్వర్ట్ చేసి మల్టిపుల్ బ్యాంక్స్ అకౌంట్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసి లాస్ట్కి మీ దగ్గరకు వస్తాయి. సో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, సెక్యూరిటీ బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, బ్యాంక్లో సాక్ టీమ్స్ అనేవి ఉంటాయి. సాక్ టీమ్ అంటారు వాటిని. 24/7 మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని. మిషన్ లెర్నింగ్ మోడల్స్ యూస్ చేసి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది మానిటర్ చేస్తారు. ఏదైనా సరే అలాంటి మనీ లాండరింగ్ నుంచి కానీ, బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ, లేకపోతే బిట్కాయిన్స్ నుంచి కానీ మనీ ఫార్వర్డ్ అవుతున్నట్లు అయితే ప్రతి ఒక్క ఇండివిజువల్ దగ్గర నుంచి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మానిటర్ చేశాక లాస్ట్ ఎవరికైతే రీచ్ అవుతాయో ఇన్ బిట్వీన్ ఉన్న ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఫ్రీజ్ అవుతుంది. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జెన్యున్గా సంపాదించి మీ మనీ మీరు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. మీరు జెన్యున్గా సంపాదించిన మనీ అయితే ఫార్వర్డ్ చేసినా సరే ఎవరికైనా ట్రాన్సాక్షన్ నో ప్రాబ్లం. కానీ స్ట్రేంజర్స్ దగ్గర నుంచి, అన్నోన్ పీపుల్ దగ్గర నుంచి మాత్రం మనీ వేయించుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఆ మనీ సంపాదిస్తున్నారో మనకు తెలియనప్పుడు మన రిస్క్ చేసి వాళ్ళకి మనీ ఇచ్చి వేయించుకున్నట్లయితే మనమే ఇబ్బందులు పడతాము. అండ్ రీసెంట్గా చాలామంది బ్యాంక్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. వై అంటే ఎందుకు అంటే, ఏటీఎం బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే కొంతమంది చదువులేని వాళ్ళు, ముసలి వాళ్ళు వచ్చేసి నేను మీకు ఫోన్పే చేస్తాను, మనీ మీరు నాకు క్యాష్ ఇవ్వండి అని చెప్తారు. సో మనకేంటంటే మనకి ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి మనం కూడా ఓకే అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పేలో మనీ వేయించుకుంటాం, మన వరకు క్యాష్ ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్, వాళ్ళు ఆ మనీ అనేది మనీ లాండరింగ్ దగ్గర నుంచి వాళ్ళకి వస్తుంది. వాళ్ళది ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా మీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు అండ్ మీ బ్యాంక్ ఫ్రీజ్ అవుతుంది ఆబ్వియస్లీ. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న క్యాష్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎవరు ఏంటనేది మీకు తెలియదు. సో లాస్ట్కి ఎవరు కల్ప్రిట్ అంటే మీరు కల్ప్రిట్. కాబట్టి అన్నోన్ స్ట్రేంజర్ దగ్గర నుంచి ఎప్పుడు మనీ తీసుకోకండి. ఏటీఎంస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాత్రమే విత్డ్రా చేయండి, మీరు మాత్రమే డిపాజిట్ చేయండి. ఎవరికి సులువుగా అయిపోతుంది కదా అని ఎవరికి మాత్రం డబ్బులు ఇవ్వకండి, వేయించుకోకండి మెయిన్గా. అండ్ మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ, మనీ లాండరింగ్ యాప్స్ ద్వారా కానీ, ఎలాంటి బిట్కాయిన్స్ యాప్స్ ద్వారా కానీ యూజ్ చేయకండి. ఒకవేళ మనీ మీ దగ్గరికి జెన్యున్గా వస్తే మాత్రం రికార్డ్స్ మెయింటైన్ చేయండి. సో మీరు ఒకవేళ మీ బ్యాంక్స్ ఫ్రీజ్ అయినా, మనీ హోల్డ్లో పడ్డా, మీకు ఏం ప్రాబ్లం లేకుండా మీరు అప్రూవ్స్ చేయించి మళ్ళీ మనీ రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవచ్చు. సో ఐ థింక్ మీకు ఈ ప్రాబ్లం అనేది నేను మీకు సాల్వ్ చేశానని అనుకుంటున్నాను. మీకు కానీ ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.